ఓ రోజు శ్రీకృష్ణుడు దానగుణంలో కర్ణుడిని మించిన వారు లేరని అనడంతో అర్జునుడు తాను కూడా దాన ధర్మాలు చేస్తానని, అందులో కర్ణుడి గొప్పతనం ఏంటని అడగడంతో కృష్ణుడు అర్జునుడిని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి ఎదురుగా ఉన్న 2 కొండల్ని బంగారంగా మార్చి ఆ పక్కనే ఉన్న గ్రామస్తులందరికీ పంచిపెట్టమన్నాడు. అర్జునుడు గ్రామస్తులందరినీ అక్కడికి రమ్మని పిలిచి వచ్చిన వారి వస్త్రధారణని చూసి ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయించుకుని తానే స్వయంగా దానం ఇవ్వడం మొదలుపెట్టాడు. 2 రోజులు గడిచినా వచ్చిన వారే మళ్ళీ వచ్చి తీసుకుంటున్నా ఆ బంగారం ఎంతకీ తరగకపోవడంతో అలసిపోయిన అర్జునుడు ఇకపై తన వల్ల కాదని చెప్పడంతో మరుసటి రోజు శ్రీకృష్ణుడు కర్ణుడిని పిలిచి ఆ బంగారపు కొండల్ని చూపించి గ్రామస్తులందరికీ పంచిపెట్టమన్నాడు. కర్ణుడు గ్రామస్తులందరినీ పిలిచి వారికి ఆ బంగారపు కొండల్ని చూపించి ఎవరికి కావాల్సినంత బంగారం వారిని తీసుకోమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దాంతో దానం తీసుకున్న వారి నుండి కృతజ్ఞతను ఆశించడం తప్పని, అది ఒప్పందం లాంటిదని, అలాంటప్పుడు దానం చేయడంలో అర్థం లేదని, కర్ణుడు దానం చేసేటప్పుడు ఏది ఆశించడని, అందుకే దానగుణంలో కర్ణుడిని మించిన వారు లేరని, కర్ణుడి గొప్పతనం ఏంటో అర్జునుడికి అర్థమైంది. జై శ్రీకృష్ణ.